హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే పామేలు మొక్కలు తీసుకున్నాం. ముహూర్తానికి ఫస్ట్ గొమ్మ అనమాట. మా నాన్న చేత తవ్విస్తున్నాం, నేనైతే ఇసుక తీస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ పామేలు మొక్క చూసుకోవచ్చు, ఆ విధంగా అయితే ఉంది. నేనైతే చాలా మిస్ అయ్యాను అబ్బా, ఎందుకంటే ట్రైపాడ్ ఉండి కూడా మంచి వీడియోస్ అనేవి రికార్డ్ చేయలేకపోయాను. చాలా బాధగా ఉంది. ఈరోజు పామేలు మొక్కలు గొయ్యలు తీస్తున్నాం. ఎన్ని చూపించాలా మొక్కలు? చూపించి మొత్తం చూపించి ముందుగా మనం విజయబ్రోన్ చేస్తున్నా. ఇప్పుడైతే మీరు మొక్కలు అనేవి చూస్తున్నారు. ఇవే మా పామేలు మొక్కలు. నేనైతే చాలా స్టార్టింగ్ నుంచి మార్కింగ్ ఇవ్వడం అండ్ గొయ్యలు తీయడం అండ్ మొక్కలు అనేవి నాటడం, ఈ 3 రోజులు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ, మా బ్రదర్స్ వీళ్ళే అనమాట, వీళ్ళంతమందితో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అండ్ నా పరంగా హడావిడిగా మొత్తం అనమాట. పనిలో అయితే చాలా ఎంజాయ్ చేస్తూ మొత్తం కూడా క్లియర్గా మేము పని చేయడం జరిగింది. మొక్కలు నాటడం విషయంలో మొత్తం కూడా చాలా బాగా అయిందన్నమాట. అండ్ ఏంటంటే నేనైతే చాలా మిస్ అయ్యాను, కొంచెం బాధగా ఉంది. నా దగ్గర ట్రైపాడ్ ఉండి కూడా నేనైతే వీడియో అనేది రికార్డ్ చేయలేకపోయాను. అంత బాగా మేమైతే పనిచేసాము. మా పామేలు మొక్కలు అనేవి నాటేసాము ఫైనల్లీ. ఇది వచ్చేసి సెకండ్ గొయ్యి, నేను మా నాన్న తవ్వుతున్నాం. ఫైనల్లీ చివరి దశ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత దరిద్రంగా తయారయ్యామంటే మొత్తం చెమటతోని ఈ విధంగా అయితే అయిపోవడం జరిగింది. అండ్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి కూడా కొంచెం నాన్న దగ్గర భయం అనమాట. గొయ్యలు తీయకుండా వీడియో రికార్డింగ్స్ ఏంట్రా బాబు అనేసి అంటారనేసి నేనైతే వీడియో రికార్డ్ చేయలేదు. ఒకవైపు ఆ భయం అనేది ఉంది. ఇప్పుడైతే డేరింగ్ చేసి ఈ వీడియో తీసేస్తున్నాను. మరి ఒకవైపు తిడుతున్నా సరే ఫైనల్ ఇది వచ్చేసి లాస్ట్ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లోనే అన్ని గొయ్యలు కూడా తవ్వేసి ఫైనల్ ఈ గొయ్యి అవుతుంది. ఇదే నా గొయ్యి, మీరైతే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వింటున్నారు. అండ్ మనిషికి ఒక గొయ్యికి 2 అయితే అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి 2, అక్కడ 2, మా నాన్న అక్కడ చూసుకోవచ్చు ఒక్కరే అనమాట. అండ్ నేను కూడా ఒక్కడనే. అండ్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు వీళ్ళు కూడా 2 అనమాట. వీళ్ళు కూడా ఆ గొయ్యి పూర్తి చేసి ఫైనల్లీ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్, మొత్తానికి ఈ గొయ్యలు తీసే రికార్డ్ మాత్రమే, ఈ గొయ్యలు తీసే వీడియో మాత్రమే నేనైతే రికార్డ్ చేయగలిగాను. సారీ, ఏదేదో మాట్లాడేస్తున్నాను మధ్యలో. ఈ విధంగా ఇది మాత్రమే మొత్తం మేమైతే ఫైనల్లీ ఈ పొలం మాత్రమే లాస్ట్ ఫైనల్లీ ఫినిష్ అయితే చేయడం జరిగింది. గొయ్యలు పూర్తి అయిపోయాయి అనమాట ఫైనల్లీ. ఈ విధంగా మేమైతే మొత్తానికి పామేలు వేస్తున్నాం. ఎందుకంటే మేమైతే ఎక్కువగా పండించేవి వరి అండ్ మొక్కజొన్న. ఈ రెండింటితో ఏది రావట్లేదు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మొక్కజొన్న లైన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. వీటితోని చిన్నప్పటి నుంచి పని చేస్తూ ఇప్పటికీ నాకు ఒక 25 years పని చేస్తూనే ఉన్నాం. మాకైతే ఏం రావట్లేదు. తిరిగి మళ్ళీ అప్పుల పాలే అవుతున్నాము. జస్ట్ ట్రై చేద్దాం అనేసి కొత్తగా పామేలు వేయడం జరుగుతుంది. మంచిగా కాపాడుకుంటే ఒక 3 years లేదా 5 yearsలోనే మనకి పంట కాపు వస్తుందనేసి అందరూ చెప్పడం జరిగింది. మేము వినడం జరిగింది. జస్ట్ ట్రై చేస్తున్నాం పామేలు మొక్క అనేది వేసి. దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో అనేది ఒక 5 years దాకా వెయిట్ చేసి చూడాలన్నమాట. అందుకే మేమైతే ఈ విధంగా పామేలు అయితే వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే కారణము. మరి మాకైతే కొత్త అనుభవం, మరి ఏ విధంగా ఉంటుందో మాకైతే తెలియదు. వీడియోని ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.